క్రీస్తునందు ప్రియ సహోదరులకు సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. ఈ సమయంలో మీకు తెలియజేసే విషయం ఏంటంటే, యెషయా గ్రంథంలో నలుగురు దేవుని సేవకులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వారెవరు అనే సంగతి మనము యెషయా గ్రంథంలో ఉన్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచించేద్దాం. నలుగురు సేవకులు, దేవుని సేవకులు. మొట్టమొదటగా యెషయా గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చి కోషును గూర్చి సూచనగాను సాదృశ్యంగాను 3 సంవత్సరములు దిగంబరై జోడు లేక నడుచుచున్న ప్రకారం. ఈ వచనంలో యెషయా సేవకుడని వర్ణించడం జరిగింది. రెండో సేవకుడు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. కాబట్టి ఇశ్రాయేలు దేవుని సేవకుడిగా ఇక్కడ తెలియచేయడం జరిగింది. 43వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇశ్రాయేలును గురించి నా సేవకుడు అని సంబోధించడం జరిగింది. 43వ అధ్యాయం 10వ వచనం, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. 43వ అధ్యాయం 10వ వచనంలోను 41వ అధ్యాయం 8వ వచనంలో ఇశ్రాయేలు గురించి నా సేవకుడని వర్ణించడం జరిగింది. మూడవ సేవకుడు యెషయా గ్రంథం 42వ అధ్యాయం 42వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచున్నాను, అతడు అన్ని జనులకు న్యాయము కనుపరచును. మెస్సయ్య దేవుని సేవకుడిగా గ్రంథం పరిచయం చేస్తుంది. 52వ అధ్యాయం 12వ వచనం నుండి చదివితే ఈ విధంగా రాయబడింది. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయు. ఆలకించుడి. 13వ వచనంలో, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాఘనుడిగా ఎంచబడు. ఈ 13వ వచనంలో నా సేవకుడు అని తెలియజేయబడింది మెస్సియాను గురించి. కావున మెస్సియ ఒక సేవకుడుగాను, యెషయా ఒక సేవకుడుగాను, ఇశ్రాయేలు ఒక సేవకుడుగాను, అది దేవుని సేవకులుగాను గ్రంథం పరిచయం చేస్తుంది.
65వ అధ్యాయం 4వ సేవకుల గురించి మాట్లాడింది గ్రంథం. 65వ అధ్యాయం 15వ వచనంలో, నేను ఏర్పరచుకునే వారికి మీ పేరు శాపవచనముగా చేసి పోయెదరు. ప్రభుని యెహోవా నిన్ను హతము చేయను. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. తన సేవకులు అని మరొక మాట మనకి ఇక్కడ కనపడుతుంది. ఈ సేవకులు క్రైస్తవులే, దేవుని సేవకులు. కావున యెషయా గ్రంథంలో 4 దేవుని సేవకులుగా ఆయా వచనాల్లో ప్రత్యేకంగా ఇశ్రాయేలు, యెషయా, మెస్సయ్య, క్రైస్తవులు దేవుని సేవకులుగా వర్ణించింది.